హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ తెలుగు వంటలు. ఈరోజు మన వంటలో పచ్చి టమాటో కారం ఎలా చేయాలని చూద్దాము. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇడ్లీలోకి అన్నంలోకి చాలా బాగుంటాయి ఇవి. రండి, ఇది ఎలా చేయాలని చూద్దాము. ఇక్కడ నేను ఈ కారం చేయడానికి బాగా పండుగ ఉండే టమాటో ఒక 5 తీసుకున్నానండి. నొక్కితే ఇలా మెత్తగా ఉండాలా. నేను ఇప్పుడు వీటిని 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలానే కట్ చేసుకోండి మీరు కూడా. ఇలా కట్ చేసుకున్న తర్వాత చేతులు పెట్టి బాగా నలుపుకోండి. ఎంత బాగా మెత్తగా మీరు నలుపుకుంటున్నారో అంత బాగుంటుందండి ఈ కారం కూడా తినడానికి. ఈ విధంగా నలుపుకున్న తర్వాత చూడండి ఎంత మెత్తగా నలుపుకున్నానో ఈ విధంగా మీరు కూడా నలుపుకోండి. ఇప్పుడు ఇందులోని దీనికి సరిపోయేంత కారం వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 4 స్పూన్లు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి సాల్ట్ వేసుకుంటున్నాను. అలానే వెల్లుల్లి, దంచిన వెల్లుల్లిని ఒక 5-6 వేసుకుంటున్నానండి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత వీటిని ఇలాగనే తినచ్చు. లేదు మనకి ఒక 2-3 రోజులు నిలువ ఉండాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. వీటిని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు బాగా వేడిగా ఉండే ఆయిల్లో కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, అలానే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వేడివేడిగా ఉన్నప్పుడే ఈ కారంలో వేసుకొని బాగా పైన నుంచి కిందకి బాగా కలుపుకోండి. ఆయిల్ మొత్తం కూడా కారంలోకి ఫుల్గా పడాలా. అంతే అండి, టమాటో పచ్చికారం రెడీ అయింది. ఇవి అన్నం, ఇడ్లీ కాకుండా దోశ, చపాతీ, ఫుల్కా అన్నిట్లోకి చాలా బాగుంటాయండి. అది కాకుండా మనకి జ్వరం ఉన్నప్పుడు, కాఫ్ ఉన్నప్పుడు, ఏదైనా కారంగా తినాలన్నప్పుడు ఇవి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా, సింపుల్గా ఒక్కసారి చేసినారంటే మరొకసారి చేయాలనిపిస్తుంది కంపల్సరీ. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.